सीट क्या बोला సింగరేణిలో పనిచేస్తున్నాను. నా యొక్క పేరు కె శరత్ బాబు. SRTOC పనిచేస్తాను. ఈరోజున్న వాతావరణ పరిస్థితి ఉదయం వేళనే చాలా హీట్గా ఉంటుంది. బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఉదయమే 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మధ్యాహ్నం వరకు మన మంచిర్యాలలో 40 నుంచి 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వస్తుంది. బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. దగ్గర వాటర్ బాటిల్ లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఉద్యోగం చేయడానికి కూడా మాకు ఇబ్బందికరంగా ఉన్నది. సింగరేణిలో కూడా మాకు అది పెరుగు అది చల్ల తయారు చేసి పెడతారు. బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని ఉదయం వేళనే పని కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలని నాకు మనది. నమస్కారం, నా పేరు డాక్టర్ చేతన్ చౌహాన్. మంచిర్యాల మెడిలైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్ని. వేసవికాలం మొదలైంది. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. సో ఈ వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ ఎండ దెబ్బ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. వీలైనంత వరకు ఎండ స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ పిల్లలు కానీ వృద్ధులు కానీ ఏమన్నా మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి. ఈవెన్ కార్లో ఏసీ వేసుకొని ప్రయాణం చేసినా ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకని తప్పని పరిస్థితులు అయితేనే బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా కూడా లైట్ కలర్ డ్రెస్సెస్, అంటే కాటన్ డ్రెస్సెస్, కొద్దిగా వదులుగా ఉండేవి, లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోండి. ఏమైనా నడుచుకుంటూ వెళ్తే మన గొడుగు కానీ లేదా ఏదైనా క్యాప్ కానీ పెట్టుకొని వెళ్ళండి. లేదా గ్లాసెస్, ఐ ప్రొటెక్షన్ గురించి నల్ల కళ్ళద్దాలు, సన్ గ్లాసెస్ క్యారీ చేయండి. వీలైనంత వరకు వాటర్ వీలైనంత వరకు క్యారీ చేయండి. బయట జ్యూసెస్ కానీ, బయట ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ తినకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే వాటి ద్వారా డయేరియా కానీ ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ బయటికి వెళ్ళి ఎండలో ఉన్నప్పుడు, ఏమైనా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఎండ దెబ్బ తగిలే లక్షణాలు లైక్ లైట్ హెడెడ్నెస్, లేదా తిప్పినట్టు కావడం, బాగా చెమటలు రావడము, లేదా వామిటింగ్స్ కావడం, అటువంటప్పుడు వెంటనే నీడలో చల్లగా ఉండే ప్రదేశంకి వెళ్ళి వీలైనంత వాటర్ తీసుకోండి. మీకు ప్రాబ్లం ఎక్కువ అనిపించినప్పుడు వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే, మనం ఇంట్లో ఉన్నా కూడా ఎండ దెబ్బ తగలొచ్చు. ఇంట్లో ఉన్నంత మాత్రం ఎండ దెబ్బ తగిలే అవకాశం లేదనుకోవద్దు. సో ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ రేకుల ఇల్లు కానీ, తర్వాత ఎటువంటి వెంటిలేషన్ సరిగా లేకుండా ఇంట్లో ఉండి చాలామంది కూలర్ పెట్టుకొని కంప్లీట్ అన్ని డోర్స్ క్లోజ్ చేసుకొని ఉంటారు. అటువంటి సమయంలో మనకి హ్యూమిడిటీ వల్ల పెరిగి తర్వాత డీహైడ్రేషన్ గురి కావచ్చు. సో ఎప్పుడైనా వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఎవరైతే వృద్ధులు కదలలేని పరిస్థితులలో కానీ అటువంటి బెడ్ పైన ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. సో ఎప్పుడైతే వాళ్ళకి ఏదన్నా తిప్పినట్టు కావడం కానీ, లేదా కొంచెం మన సెన్సోరియంలో తేడా ఉన్నట్టు కానీ, లేదా వామిటింగ్స్, లేదా కడుపు నొప్పి, మోషన్స్ ఎక్కువైతున్నప్పుడు వెంటనే మీకు దగ్గరున్న వైద్యుని సంప్రదించండి. వెంటనే హైడ్రేషన్ ప్రాపర్గా ఇవ్వకపోతే వాళ్ళకి ఆ ఎండ దెబ్బ తీవ్రమయ్యి వేరే ఇష్యూస్ రావచ్చు. తర్వాత
ఫుడ్ విషయంలో వీలైనంత వరకు మనము వాటర్ ఒకటి కన్సంప్షన్ మామూలుగా మనము డైలీ 2 to 3 లీటర్స్ నార్మల్ సమయం అంటే వేరే కాలంలో తీసుకుంటే ఎండాకాలంలో అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ మినిమం లిక్విడ్స్ అంటే వాటర్ కానీ మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇంట్లో చేసినటువంటి జ్యూసెస్ కానీ తీసుకోండి. సో ఈ టైంలో మనకు దోసకాయలు వాటర్ మిలన్ ఇటువంటివి కొబ్బరి నీళ్ళు ఇటువంటివి ఎక్కువ దొరుకుతాయి. సో వీలైనంత వరకు అవి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఉంటారో వాళ్ళు డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఎక్కువ ఉప్పు ఉన్న కారం మసాలా ఫ్రై ఐటమ్స్ తీసుకోకుండా ఉండండి. సో దానివల్ల ఇండైజెషన్ తర్వాత ఇంకా డీహైడ్రేషన్ కావచ్చు. వీలైనంత వరకు ఈజీగా జీర్ణమయ్యే వస్తువులు ఈజీగా లైట్గా మనకు ఉండే వస్తువులే తీసుకోవాలి. ఇంకా ఈ ఇంట్లో ఉండే ఎక్కువ వృద్ధులు కానీ పిల్లలు కానీ ఇంట్లో కూడా చల్లగా ఉండేలా చూసుకోండి. చాలా మటుకు బాగా చాలా వేడి మన ఎస్పెషల్లీ మన ఏరియాలో వేడి తీవ్రత అప్ టు 48-50 degrees వరకు వెళ్తుంది. మనకు పైన రేకుల ఇల్లులు కానీ తర్వాత పైన ఫ్లోర్లు ఏం లేకపోయినప్పుడు పైన మనము ఈ కొద్దిగా చల్లబడడానికి పైన రేకుల పైన కూడా ఇప్పుడు చాలా మటుకు సన్ ప్రొటెక్షన్ కోటింగ్ అది వస్తుంది. అటువంటిది చేస్తే ఆల్మోస్ట్ 4-5 degrees మనకి ఇంట్లో మన టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంది. సో అటువంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.